తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఎప్పటినుంచో ఉంది. 2014 ఎన్నికలకు ముందు నుంచే వీరిద్దరి మధ్య ఇంటర్నల్గా సంబంధం ఉందన్న ప్రచారం ఉంది. తెర వెనుక ఇద్దరు మంచి దోస్తులని ప్రచారం ఉంది. ఈ అనుమానాలకు బలం ఇచ్చేలాగానే జగన్, కేసీఆర్ ఎప్పుడూ తిట్టుకోలేదు. కేసీఆర్ కాదు కదా, కనీసం టీఆర్ఎస్ నాయకులు ఎప్పుడూ జగన్ను పల్లెత్తు మాట అనలేదు. ఇక జగన్ కూడా చంద్రబాబు నాయుడిని, బీజేపీని పదే పదే విమర్శించినా కేసీఆర్ టీఆర్ఎస్ పై ఏనాడు మాట తోలలేదు. ఇక తెలంగాణలో వైసీపీ నుంచి గెలిచిన 3 ఎమ్మెల్యేలతో పాటు ఏకైక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్ అనుమతితోనే టీఆర్ఎస్లో చేరారన్న చర్చలు కూడా నడిచాయి. అలాంటి టీఆర్ఎస్, వైసీపీ మధ్య ఇటీవల గ్యాప్ వచ్చిందా? కేసీఆర్ జగన్ను బాగా లైట్ తీసుకుంటున్నారా అంటే అవుననే ఆన్సర్లు టీ పాలిటిక్స్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ వర్గీకరణ కోసం ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇక మీదట వైసీపీని కూడా ఇతర పార్టీల్లానే ప్రత్యర్థిగా భావించాల్సిందేనని పార్టీ నాయకులకు సూచించారట. కేసీఆర్ వైసీపీని మాత్రం లైట్ తీసుకున్నారు. వైసీపీకి ఆహ్వానమే అందలేదు. ఒకరిద్దరు మంత్రులు వైసీపీని కూడా ఆహ్వానించాలని అడిగితే కేసీఆర్ ఒక్కసారిగా సీరియస్ అయ్యారట. జగన్ పేరు ఎత్తగానే ఆయన ఫైర్ అయ్యారని సమాచారం. మరి అంత దోస్తులుగా ఉంటోన్న ఈ ఇద్దరి మధ్య ఎందుకు గ్యాప్ వచ్చిందన్నది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. ఇక మీదట వైసీపీని కూడా ఇతర పార్టీల్లానే ప్రత్యర్థిగా భావించాల్సిందేనని